Then here we have different kind of examples. See, I am reading a book about Einstein. ఇప్పుడు ఈ సెంటెన్స్లో మనకు ఎన్ని నౌన్స్ ఉన్నాయో చూద్దాం. బుక్ ఈజ్ ఎ నౌన్, Einstein ఈజ్ ఏ నౌన్. బుక్ ఈజ్ ఎ నౌన్, Einstein ఈజ్ ఎ నౌన్. ఇప్పుడు ఈ బుక్ను ఎటువంటి నౌన్ అంటాము, Einsteinని ఏ నౌన్ అంటామో చూద్దాం. బుక్ వచ్చేసి కామన్గా అన్ని బుక్స్ మనం బుక్ అనే పిలుస్తాం కాబట్టి దట్ ఈస్ కమ్స్ అండర్ కామన్ నౌన్. కామన్. Einstein ఈజ్ ఏ స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్. ఒక పర్సన్ యొక్క స్పెసిఫిక్ నేమ్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మనం ప్రాపర్ నౌన్ అంటున్నాం. ప్రాపర్. ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ అబౌట్ Einstein. ఈ సెంటెన్స్లో బుక్ ఉంది, Einstein ఉన్నాడు. సో బుక్ వచ్చేసి కామన్ నౌన్, Einstein వచ్చేసి ప్రాపర్ నౌన్. దెన్ ద టీమ్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ద స్టేడియం. ఈ యొక్క సెంటెన్స్లో ఎన్ని నౌన్స్ ఉన్నాయి చూడండి. టీమ్ ఈజ్ ఎ నౌన్, ఫుట్బాల్ ఈజ్ ఎ నౌన్, స్టేడియం ఈజ్ ఎ నౌన్. అయితే ఇవి ఎట్లాంటి నౌన్స్ చూద్దాం. ఇక్కడ మనం చూసాం టీమ్. టీమ్ ఈజ్ ఏ కలెక్టివ్ నౌన్ బికాజ్ టీంలో చాలామంది ఉంటారు కాబట్టి చాలామందిని కలిపి మనం పిలిచినప్పుడు దాన్ని కలెక్టివ్ నౌన్ అని అంటాము. ఇట్ ఈస్ కలెక్టివ్. దెన్ ఫుట్బాల్. ఫుట్బాల్ ఈజ్ ఏ స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ ఎ గేమ్. ఒక గేమ్ యొక్క స్పెసిఫిక్ నేమ్ కాబట్టి ప్రాపర్ నేమ్ కాబట్టి దట్ కమ్స్ అండర్ ప్రాపర్ నౌన్. దెన్ స్టేడియం. స్టేడియం కమ్స్ అండర్ common noun because there is no name for stadium. If you have mentioned the name of the stadium then this would comes under proper noun. ఇక్కడ మనం నేమ్ని మెన్షన్ చేయలేదు కాబట్టి ఒక దేశంలో ఉండే స్టేడియంలు అన్నిటి మనం స్టేడియం అని పిలుస్తాము కాబట్టి అది కామన్ నౌన్ అవుతుంది. కామన్. నౌ ద ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ ఈజ్ ఫ్లయింగ్ ఓవర్ ద ఫారెస్ట్. ఇందులో కనుక మనం చూసినట్లయితే ఫ్లాక్ ఈజ్ ఎ నౌన్, బర్డ్స్ నౌన్, ఫారెస్ట్ ఈజ్ ఎ నౌన్. ఫ్లాక్ వచ్చేసి ఫ్లాక్ అంటే బర్డ్స్ల గుంపు. సో దిస్ ఈజ్ కాల్డ్ కలెక్టివ్ నౌన్. ఫ్లాక్ కమ్స్ అండర్ కలెక్టివ్ నౌన్. బర్డ్స్ కమ్స్ అండర్ కామన్ నౌన్. ఎందుకంటే బర్డ్స్ అన్నిటిని మనం బర్డ్స్ అని పిలుస్తాం. అదే ఆ బర్డ్కి మనం స్పెసిఫిక్ నేమ్తో కనుక పిలిచినప్పుడు దాన్ని ప్రాపర్ నౌన్ లేదా స్పెసిఫిక్ నేమ్ అని నౌన్ అని మనం అంటాము. సో ఫ్లాక్. ఫ్లాక్ అంటే ఈ బర్డ్స్ యొక్క గుంపుని మనం ఫ్లాక్ అంటాం కాబట్టి ఇది కలెక్టివ్ నౌన్. ఒక టీమ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసాం కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ కలెక్టివ్ నౌన్. అండ్ దీస్ బర్డ్స్ ఆర్ కామన్ నౌన్. ఈజ్ flying over the forest. Forest is also comes under common noun. Forest యొక్క నేమ్ మెన్షన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఫారెస్ట్ అని మెన్షన్ చేస్తే అమెజాన్ కమ్స్ అండర్ ప్రాపర్ నౌన్. లేదంటే నల్లమల ఫారెస్ట్ అలా నల్లమల ఫారెస్ట్ అని మెన్షన్ చేసినప్పుడు దట్ కమ్స్ అండర్ ప్రాపర్ నౌన్. మనం ఎప్పుడైతే స్పెసిఫిక్ నేమ్ మెన్షన్ చేయకుండా ఓన్లీ కామన్ నేమ్ను మెన్షన్ చేస్తామో దట్ కమ్స్ అండర్ కామన్ నౌన్.